ఏపీ టూరిజం శాఖకు ఆదాయం వచ్చే క్రమంలో ఇక్కడున్న పగోడాలు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 10 ఏళ్ల క్రితం వీటిని ఏర్పాటు చేశారు. మొత్తం 4. ఇప్పటికి చూస్తే మనకు దూరంగా కనిపించేది ఒకటి, ఆ పక్కన శిథిలమైంది మరొకటి. అయితే ఇటీవల మరొక 2 కూడా ఆకతాయిల కారణంగా దగ్ధమైన పరిస్థితి. గతంలో చూసుకుంటే ఇక్కడ కొన్ని రకాల రెస్టారెంట్ మాదిరిగా పార్టీలు నిర్వహించేవారు. దీనికి సంబంధించి ఒక ప్రైవేట్ వ్యక్తికి కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత కాలంలో ఇక్కడ రేవ్ పార్టీ జరిగిందని కొంతకాలం నిలిపివేశారు. అయితే తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో అక్కడున్న కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఈ కోర్టు వివాదాన్ని పరిష్కరించుకొని దీన్ని ఏదైతే కాంట్రాక్ట్ ఇవ్వడం కానీ, లేక అద్దెపరంగా ఇవ్వడం కానీ, లేక నేరుగా ఏపీ టూరిజం కానీ నిర్వహించే అవకాశాలు ఉంటాయి. కానీ అధికారులు దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకోవడం వల్ల ఒక రకంగా నిరుపయోగంగా మారిన పరిస్థితి. నిజానికి చూసుకుంటే సముద్ర తీరంలో ఒకవైపు నీలి కెరటాలు, అలాగే చల్లని గాలికి సమీపాన ఈ రకంగా ఏర్పాటు చేసిన ఈ పగోడాల వద్ద ఏదైనా రెస్టారెంట్ కానీ, లేక ఐస్ క్రీమ్ పార్లర్, లేకపోతే కాఫీ షాప్ పెట్టినట్లయితే చాలా వరకు పర్యాటకులు రావడమే కాకుండా ఇటు పర్యాటక శాఖకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దీనిపై ఇటు జిల్లా కలెక్టర్ కానీ, పర్యాటక శాఖ అధికారులు కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక తుది నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కూడా పర్యాటక శాఖ ఆదాయం కోల్పోతుంది.